శివుడి మరో అవతారమే హనుమంతుడు. ఎపిసోడ్ నెంబర్ 1. దాక్షాయజ్ఞం పూర్తి చేసుకొని పార్వతీదేవి తన శరీరాన్ని విడిచిపెడతారు. అప్పుడు శివుడు పార్వతీదేవి శరీరాన్ని భుజంపై తీసుకెళ్లి నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది అని బాధతో కైలాసంలో ప్రళయ తాండవం చేయడం మొదలు పెడతాడు. ప్రళయ తాండవానికి భూమి మొత్తం స్తంభిస్తుంది. ఇది చూసిన విష్ణుదేవుడు పార్వతీదేవి శరీరాన్ని 18 ముక్కలుగా భూమిపైకి పంపిస్తాడు. అలా ఏర్పడినవే అష్టాదశ శక్తిపీఠాలు. పార్వతీదేవిని ముక్కలుగా చేయడం చూసి శంకరుడికి కోపం వచ్చి విష్ణుదేవుడిని ఇలా శపిస్తాడు, నువ్వు కూడా నీ భార్య నీతో లేకుండా దూరాన్ని అనుభవిస్తావు అని. కానీ తర్వాత శివుడికి కోపం తగ్గి ఎప్పుడైతే నీకు నీ భార్యకు దూరం వస్తుందో అప్పుడు నేనే సహాయం చేసి మీ ఇద్దరిని కలుపుతాను అని విష్ణుదేవుడికి మాటిస్తాడు. అలా ఆ తర్వాత యుగంలో విష్ణుదేవుడు రాముడిగా, తన భార్య సీతగా, శివుడు హనుమంతుడిగా జన్మిస్తారు.